ఆ గొడవలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి గట్టిగా మాట్లాడింది ఉంది. ఆయన కూడా ఇప్పుడు అక్కడ కాకినాడ ఎమ్మెల్యే కూడా ఆయన అక్కడ నిలబడ్డారు. ఆయన ఏదో పవన్ కళ్యాణ్ గారు తర్వాత కామ్ అయిపోయింది అంతే. దాని పెద్దగా వాళ్ళు చేయలేదు. వాళ్ళ పరిపాలన అనుభవం తెలుసు కదా టీడీపీ. పైగా అక్కడ లోకల్ ఏం జరుగుతుంది ఇంకా బాగా తెలుసుకోండి బాబుకి. పరిపాలన అనుభవం తెలిసిన వాళ్ళు కాబట్టి దీంట్లో అనవసరం పెంట చేయకూడదని వాళ్ళకి తెలుసు. ఇదేంటంటే కరెక్ట్ గా చెప్పాలంటే ముళ్ళ కంప మీద చీర లాంటిది, సిల్క్ చీర లాగితే చిరిగిపోద్ది. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు సైలెంట్గా ఉంటారు, వైసీపీ వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఇక్కడ లాగుతున్నది ఎవరంటే లాగి పీకి అవతల పడేస్తుంది జనసేన. నువ్వు చెప్పు, వాడు బ్రోకరు, వాడు తినేస్తున్నాడు, ఈడు తినేస్తున్నాడు, కరెక్టే. నేనేమన్నా నేను అమ్ముకున్న తర్వాత ఇంకెవరిని దొంగ అంటావు నువ్వు అమ్మడానికి వీల్లేదు. కలెక్టర్ ఏం బిగుతున్నాడు, ఆడేం బిగుతున్నాడు, ఆడేం పీకాలి ఇప్పుడు. పీకడానికి ఏముంది అక్కడ? ఒక అతను ఇప్పుడు రేషన్ ఒక బియ్యపు కొట్టు అతను ఉన్నాడండి. బియ్యపు కొట్టు అతను కేవలం రైతు నుంచినే బియ్యం సేకరించాలని రూల్ ఏమైనా ఉందా? అసలు సేకరించడుగా. తనకి ఎవడంపితే ఆడు కొనుక్కుంటాడు. అమ్మేవాడు ఎవడు? రైతు కావచ్చు, రైతు కూలీ కావచ్చు, బ్రోకర్ కావచ్చు కదా. బియ్యం అతను తీసుకున్న తర్వాత అతను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. అతను ఎవరికైనా అమ్ముతాడు. ఈ బియ్యం రేషన్ బియ్యమా లేకపోతే మామూలు బియ్యమా? రేషన్ డీలర్ దగ్గర తీసుకుంటే రేషన్ బియ్యం. రేషన్ డీలర్ దగ్గర అతను కొనలేదు కదా. ఇదివరకటి రోజుల్లో అయితే మొదట్లో MDU బళ్ళ దగ్గర ఎట్టు ఉండేదంటే, అంతకుముందు దీని దగ్గర రేషన్ డీలర్ దగ్గర ఇది పక్కా మన కళ్ళ ఎదురుగుండా జరిగే సత్యం ఏంటంటే, రేషన్ షాపులో మనం ఎన్నోసార్లు చూసాం. ఏంటది, బియ్యం వెళ్ళిన తర్వాత ఎరా బియ్యం కావాలా, పందరు కావాలా అని అడుగుతారు. మా చిన్నప్పుడు అయితే కనుక అది సగం ఇది సగం తీసుకోమనేవాళ్ళు. అంటే అప్పుడు ఎంత వచ్చాయి? 5 కిలోలు 10 కిలోలు వచ్చాయి. అప్పుడు 2 కిలోలు 3 కిలోలు బియ్యం తీసుకుని మిగతా దాని బదులు పందారు 1/2 కిలో, లేకపోతే చింతపండు 1 కిలో, 1/2 కిలో ఇట్లా ఇచ్చేవాళ్ళు. కందిపప్పు, ఈ 3 రేషన్ షాప్ వాళ్ళ దగ్గర చింతపండు, కందిపప్పు, పంచదార